నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసుర సంహారం జరుగుతోంది, ప్రక్షాళన జరుగుతోంది. కలుపు మొక్కల్ని ఏరి పారేస్తున్నారు శువేందు అధికారి. మనం మొదటి క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల గురించి మనం ఒక వీడియో చేసాం. క్విక్గా రీక్యాప్ చేస్తే ప్రధానంగా 3 అంశాల గురించి ఆ యొక్క వీడియోలో మనము అనలైజ్ చేయడం జరిగింది. ఏంటవి? కరప్టెడ్ ఆఫీసర్స్ అందరిపై కూడా యాక్షన్ తీసుకున్నారు. ఒక 16 మందో 20 మందో కరప్టెడ్ ఆఫీసర్స్ పైన సివియారిటీని బట్టి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. ఈ ప్రాసెస్ ఇప్పటికీ జరుగుతోంది. రెండోది, ఈ అక్రమ చొరబాటుదారుల్ని గుర్తించి వాళ్ళని డిపోర్ట్ చేసేటువంటి ప్రాసెస్ చాలా సివియర్గా జరుగుతోంది, చాలా తీవ్రంగా జరుగుతోంది. చొరబాటుదారుల్ని గుర్తించడము, ఏరిపారేయడము. రెండోది, బోర్డర్ ఫెన్సింగ్ కోసం ల్యాండ్ని అలొకేట్ చేయడం జరిగింది. దానికి డెడ్లైన్ కూడా పెట్టడం జరిగింది. 45 రోజుల డెడ్లైన్ పెట్టి లోగా ఆ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. నెంబర్ 3, ఈ అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలు, వీటి మీద కూడా బుల్డోజర్ యాక్షన్. దాదాపుగా 2000 బుల్డోజర్లు అదే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ అక్రమ నిర్మాణాలని కూల్చేసేటువంటి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించేసి ఫ్యాక్టరీలు, ఇళ్లను వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వితౌట్ ఎనీ అప్రూవల్స్, లెదర్ ఫ్యాక్టరీ ఒకటి కట్టడం, ఇలా రకరకాల ఫ్యాక్టరీ, వీటన్నిటిని కూడా కూల్చేసేటువంటి ప్రక్రియ గతంలో మొదలుపెట్టారు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండో క్యాబినెట్ మీటింగ్లో కొన్ని సంచలన నిర్ణయాలు శువేందు అధికారి తీసుకున్నారు. శువేందు అధికారి అంటేనే సంచలనం, అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అంతే సంచలనంగా ఉంటాయి. ఈ రెండో క్యాబినెట్ మీటింగ్లో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు శువేందు. ఏంటా నిర్ణయాలు? ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బెంగాల్ ప్రజలకు లేదా సమాజానికి ఏం మెసేజ్ చెప్పదలుచుకుంది బీజేపీ ప్రభుత్వం? లెట్స్ టాక్. ముందుగా చూద్దాం, ఈ రెండో క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే, మసీదుల్లో ఉండేటువంటి ఇమాంలకు అలవెన్సులు, నెలవారీ అలవెన్సులు ఇక నుంచి ఇవ్వడం జరగదు. అంటే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి మమతా బెంగాల్ ప్రభుత్వంలో ఈ ఇమాంలకు అంటే మతపరంగా, మతాన్ని బేస్ చేసుకొని, రిలీజన్ని బేస్ చేసుకొని ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ స్కీములు కూడా నడవకూడదు. ఆ బేస్ మీద ప్రభుత్వ పథకాలు, డబ్బులు, నగదు ఇక నుంచి ఇమాంలకు ఇవ్వడం జరగదు. ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. అంటే ఇమాములకు ఇచ్చేటువంటి అలవెన్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది జూన్ 1వ తారీఖు నుంచి కూడా అమల్లోకి రాబోతోంది. ఇప్పటి వరకు బెంగాల్ ప్రభుత్వం ఈ మసీదులు, ఇమాములకు ప్రత్యేకమైనటువంటి అలవెన్సులు ఇస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్త సర్కార్ ఏం చెబుతుందంటే, మతాల ఆధారంగా డబ్బులు పంపిణీ జరగకూడదు. అంటే రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి డబ్బు మతపరమైనటువంటి రాజకీయాల కోసం కాకుండా డెవలప్మెంట్కి ఉపయోగపడాలని చెబుతోంది. చాలా క్రిస్టల్ క్లియర్గా చెబుతోంది. రిలీజన్ బేస్డ్గా ఇది జరగకూడదు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, ఇమాంల అలవెన్సులు మాత్రమే కాదు, పురోహితులు అంటే హిందూస్ పురోహితులకు ఇచ్చేటువంటి స్కీమ్స్ని కూడా రద్దు చేస్తున్నాం. ఇది నిజానికి చాలా పెద్ద మెసేజ్. ఇది ఎందుకు పెద్ద మెసేజ్ అంటున్నానంటే, బీజేపీ మీద ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముగాస్తోంది, హిందువుల కోసం మాత్రమే ఆలోచిస్తుంది, హిందువుల కోసం మాత్రమే పనిచేస్తుంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. ప్రతిపక్షాలు ఎక్కువగా చేసేటువంటి విమర్శ. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా రిలీజన్ బేస్డ్గా అలవెన్సులు ఇవ్వకూడదు, ప్రభుత్వ స్కీములు వర్తింపజేయబడవు అని చెప్పి చాలా క్లియర్ మెసేజ్ ఇవ్వడం ద్వారా ఇది అన్ని మతాలకు వర్తిస్తుంది. ముస్లింలకి వర్తిస్తుంది, ఇమాములకు వర్తిస్తుంది, పురోహితులకు వర్తిస్తుంది, ఇంకా మిగిలిన మతాలకు కూడా వర్తిస్తుంది. సో మాకు అందరూ సమానమే అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ ఈ నిర్ణయం ద్వారా చాలా స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమే అనేటువంటి మెసేజ్ ఈ నిర్ణయం ద్వారా తెలుస్తుంది. ఇక నెంబర్ 2, మదర్సా స్కీమ్స్ పైన కత్తెర వేశారు. అంటే ఇది కూడా ఒకటే. మదర్సా స్కీమ్స్ ఏంటి? మదర్సా ఆధారిత ప్రత్యేకమైనటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేస్తున్నారు. ఇక్కడ శువేందు ప్రభుత్వం ఏ లైన్ తీసుకుంటోంది అంటే, మతపరమైనటువంటి విద్య కంటే కూడా ఆధునిక విద్య చాలా అవసరం. ఎలాంటి విద్యను బోధిస్తే ఈరోజు జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పై స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందో అలాంటి విద్య, స్టేట్ సిలబస్ అయితే స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అయితే సెంట్రల్ సిలబస్, దాని ఆధారంగా కరికులం డిజైన్ చేయాలి తప్పితే మతపరమైనటువంటి విద్యాబోధన మదర్సాలలో జరుగుతుంది. సో ప్రభుత్వ డబ్బుతో నడిచేటువంటి మదర్సాలన్నింటినీ కూడా వాటిని హై స్కూల్స్ గాను, ప్రైమరీ స్కూల్స్ గాను తీర్చిదిద్ది అక్కడ చెప్పేటువంటి సిలబస్ని కూడా మొత్తం మార్చాల్సిందే. నిజానికి ఈ నిర్ణయం
అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఫస్ట్ టర్మ్లో అమలు చేశారు. ఇప్పుడు అదే ప్రక్రియ ఇక్కడ కూడా బెంగాల్లో కూడా జరుగుతోంది. సో మదర్సా ఆధారం చేసుకుని ప్రత్యేక పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దీని వెనుక ఉద్దేశం ఒకటే క్లియర్గా, వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, స్కిల్ ఎడ్యుకేషన్ కానీ, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ కానీ, రాబోయే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడాలంటే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఉండాలి తప్పితే మతపరమైనటువంటి విద్యను బోధించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క మార్పును, ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి బెంగాల్ యువతను పోటీ ప్రపంచానికి సరిపడేటట్టుగా తీర్చిదిద్దేటువంటి పనిలో సువేందు అధికార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్, ఎపీజ్మెంట్ అనేది అసలు ఉండకూడదు, ఎపీజ్మెంట్ పాలిటిక్స్కి ఇందులో చోటు లేదు అని చెప్పడం జరిగింది. ఇక మూడవది, ఇది సంక్షేమ పథకమే, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు. సంక్షేమ పథకాలకి మేము పూర్తిగా వ్యతిరేకమేమీ కాదు, నిజానికి మన తెలంగాణలో కూడా అమలు జరుగుతుంది. కాబట్టి సంక్షేమ పథకాలు బీజేపీ వస్తే మొత్తం అన్ని రద్దు చేసేస్తారనేటువంటి విమర్శ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేస్తూ ఈ ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అనేటువంటి దీనికి శ్రీకారం చుట్టింది. ఇవన్నీ కూడా రేపు జూన్ 1 నుంచి కూడా ఈ కొత్త గవర్నెన్స్ మొదలు కాబోతోంది. మమతా మోడల్ గవర్నెన్స్ అంతా కూడా, మమతా మోడల్ అంతా కూడా ఆ శకం ముగిసిపోయింది. ఇప్పుడు రాబోయేది బీజేపీ మోడల్ లేదా సువేందు మోడల్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ జూన్ 1 నుంచి కూడా రాబోతుంది. దీంట్లో భాగంగానే పలు కీలకమైనటువంటి నిర్ణయాలు 2వ క్యాబినెట్ మీటింగ్లో తీసుకోవడం జరిగింది. సో వెల్ఫేర్ పాలిటిక్స్, ఎందుకంటే వీళ్ళు హామీ ఇచ్చారు, మేము వస్తే బెంగాల్కి ఏం చేస్తామో హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా మమతా మోడల్ గవర్నమెంట్ ఎలా ఉండేదంటే మైనారిటీ ప్లస్ వెల్ఫేర్ పాలిటిక్స్, మైనారిటీ అపీజ్మెంట్ కోసం ఏ స్థాయికైనా ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాం, హిందువుల్ని పనంగా పెట్టైనా సరే, హిందువుల ఇంట్రెస్ట్ని పనంగా పెట్టైనా సరే మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేది. ఇక్కడ అలా కాదు. సువేందు మోడల్ అంటే నేషనలిజం ప్లస్ వెల్ఫేర్ పాలిటిక్స్, జాతీయవాద భావన, డెవలప్మెంట్ మోడల్ అండ్ వెల్ఫేర్ పాలిటిక్స్, అభివృద్ధి సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మేము నిర్ణయాలు తీసుకుంటాం, మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పడానికి ఈ ఫ్రీ బస్ ఫర్ ఉమెన్, మహిళలకు ఉచిత బస్సు సర్వీసుని మేము పెడుతున్నామని చెప్పి సువేందు ప్రభుత్వం చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాం మేమని చెబుతూ ఉన్నారు. అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దిశగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యువతకి కోచింగ్ ఇవ్వడం, వీటన్నిటిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించేటట్టుగా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇంకా పెంచాలి, బెంగాల్ యువతని పోటీ ప్రపంచానికి సరిపోయేటట్టుగా తీర్చిదిద్దాలి. మామూలుగా ఏంటంటే ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళడం జరుగుతుంటుంది, ఒడిశా నుంచి కానీ బెంగాల్ నుంచి కానీ చిన్న పనులు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో బ్రతుకుతూ ఉంటారు. అలా ఉండకూడదు. బెంగాల్ మోడల్ ఎలా ఉండాలంటే డెవలప్మెంట్కి దిక్సూచిలా ఉండాలని చెప్పి అందులో భాగంగా యువతని తీర్చిదిద్దాలనేటువంటి విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఎడ్యుకేషన్ పైన పర్టికులర్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇక అత్యంత కీలకమైనటువంటిది లా అండ్ ఆర్డర్ విషయంలో బెంగాల్ చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితిలో ఉంది. మమతా పరిపాలనలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. మైనారిటీ అపీజ్మెంట్ పేరుతోటి కేవలం ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళు ఏం చేసినా కూడా అనకుండా పోలీసులను కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటువంటి పరిస్థితి, రాక్షస పరిపాలన జరిగింది మమతా హయాంలో. ఇప్పుడు దీన్ని మొత్తం ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ హింసాత్మక పోస్ట్ పోల్ వైలెన్స్ తర్వాత మమతా బెనర్జీ కూడా కోర్టుకి హాజరు కావడం జరిగింది. ఆమె కూడా నల్లకోటలో వెళ్ళారు, ఏదో డ్రామా చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. సో పోలీసులకు ఫుల్ పవర్స్ ఇస్తాం, ఫ్రీ హ్యాండ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక సంకేతం ఇచ్చింది. పొలిటికల్ వైలెన్స్ అనేసరికి బెంగాలే గుర్తొస్తుంది. అది పంచాయతీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా, లోక్సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా కూడా అంత పెద్ద ఎత్తున బెంగాల్లో హింస చెలరేగుతూ ఉంటుంది. మమతా హయాంలో అదే జరిగింది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల హయాంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి, వైలెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పి లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్, ఒక స్ట్రిక్ట్గా ఉంటామని చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే పోలీసులకు ఫ్రీ హ్యాండ్, మీరేమైనా చేయండి, సొసైటీ పీస్ఫుల్గా ఉండాలి, సమాజం పీస్ఫుల్గా ఉండాలి, రాళ్ళు విసరడాలు లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి వీల్లేదు. దీంట్లో భాగంగానే గత వీడియో మనం చేసినప్పుడు కోల్కతా డీసీపీ పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే అతని ఆఫీసులు, కార్యాలయాలపైన, ఇంటిపైన కూడా ఈడీ సోదాలు కూడా చేసింది. మమతా నేర సామ్రాజ్యంలో అతను చాలా కీలకమైనటువంటి పాత్రధారి. దీంట్లో భాగంగా లా అండ్ ఆర్డర్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంలో భాగంగానే ఆ చర్య కూడా తీసుకున్నారు.
ఇక బోర్డర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫిల్ట్రేషన్, ఇది ఇంకా చాలా కీలకమైనది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత కోసం ఏమైనా చేయాల్సిందే. ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము, చొరబాటుదారులకు ఒక రాజమార్గాన్ని వేసి కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మమతా బెనర్జీ కొన్ని లక్షల మందిని రహస్య సొరంగాల ద్వారా, సుమారు 700 సొరంగాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటిని కూడా బీఎస్ఎఫ్ చాలా వరకు డిస్మాంటిల్ చేసింది. ఇంకా ప్రాసెస్ కొనసాగుతోంది. ఈ సొరంగ మార్గాల ద్వారా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల్ని భారత్లోకి తీసుకొచ్చి వాళ్ళను ఒక ఓటు బ్యాంక్గా, ఒక సిస్టమేటిక్గా, వ్యవస్థీకృతంగా క్రైమ్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టడానికి బీఎస్ఎఫ్కి రంగంలోకి దిగింది. ఆ ప్రాసెస్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ, ఫేక్ డాక్యుమెంట్స్ కానీ, బోర్డర్ క్రైమ్స్ కానీ, వీటి మీద చాలా సీరియస్గా దృష్టి పెడుతున్నట్టుగా పెట్టాలి అని అందరికీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి, వాళ్ళకు కొంత సమయం ఇవ్వండి, వారం రోజులు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా ఇవ్వండి. వాళ్ళు ఇండియన్ సిటిజన్, భారతీయ పౌరుడు అని నిరూపించుకోగలిగితే వాళ్ళకి ఉంటారు. భారతీయ పౌరుడు కాని వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా సరే, అది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించాల్సిందే. ఎందుకంటే భారత్ ధర్మసత్రం కాదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. అదే సూత్రాన్ని సువేందు సర్కార్ కూడా ఫాలో అవుతోంది. బోర్డర్ సెక్యూరిటీ విషయంలో, అక్రమ చొరబాట్ల విషయంలో బుల్డోజర్ యాక్షన్ చేస్తోంది సువేందు సర్కార్. ఇక మరొక కీలకమైనటువంటి నిర్ణయం 7th పే కమిషన్. 7th పే కమిషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7th పే కమిషన్ ద్వారా అలవెన్స్లు పెరగడము, ఉద్యోగులకి, పెన్షనర్లకి ఒక సపోర్ట్, ఇవన్నీ కూడా జరుగుతుంది. జనరల్గా ఏంటంటే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చి చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి అలవెన్స్లు కానీ, లేకపోతే ఇంక్రిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా తక్కువగా వస్తున్నాయనేటువంటి ఒక భావన ఉంది. కాబట్టి ఈ 7th పే కమిషన్ అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం సువేందు సర్కార్ చేస్తుంది. సో అన్ని వర్గాలని తమ వైపు ఆకట్టుకునేటువంటి దిశగా, అందరినీ హక్కును చేర్చుకునేటువంటి దిశగా, మేము ఎవరికి వేరుగా లేము, ఎవరికి దూరంగా లేము, అన్ని వర్గాల ప్రజల్ని మేము ఆదుకుంటామనేటువంటి ఒక భరోసాని ఇవ్వడానికి ఈ చర్యలన్నీ కూడా 7th పే కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక శుభవార్తను అందించింది సువేందు సర్కార్. ఇక ఇంకొకటి, వీటన్నిటినీ, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సువేందు మెసేజ్, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇమాంల అలవెన్సులు, మదర్సా స్కీములని రద్దు చేయడం ద్వారా బీజేపీ ఏం చెప్పాలనుకుంటోంది? ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఇక ముగిసింది, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ రాజకీయాలు ఇక వెస్ట్ బెంగాల్లో ఉండవు అని చెప్పి చాలా క్లియర్ మెసేజ్ ఇవ్వాలనుకుంది ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా. మెసేజ్ నెంబర్ 2, 1 law for all. అంటే పురోహితులను కూడా, ఆ స్కీమ్స్ని కూడా రద్దు చేస్తాం. హిందువులేమి దీనికి మినహాయింపు కాదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అన్ని మతాల వారిని కూడా మేము ఈక్వల్గా ట్రీట్ చేస్తాం. హిందువుల కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుంది అనుకుంటే పొరపాటు. ఇలాంటి విమర్శలు చేసే వాళ్ళందరికీ సమాధానంగా పురోహితుల స్కీమ్లను కూడా రద్దు చేస్తాం. కానీ రిలీజన్ బేస్డ్గా ఉండదు. వాళ్ళు నిజంగా వెనకబడినటువంటి వాళ్ళైతే వాళ్ళకి వేరే ప్రాసెస్లో వేరే కొత్త కొత్త పథకాలు తీసుకొస్తాం, ఆ విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం. కానీ మతం ఆధారంగా మాత్రం ప్రభుత్వ పథకాలు, స్కీమ్లు ఇక నుంచి నడవవు. ఇదొక మెసేజ్. ఇక వెల్ఫేర్, మెసేజ్ నెంబర్ 3, సంక్షేమం కొనసాగుతుంది. డెవలప్మెంట్ మాత్రమే కాదు, నేషనల్ సెక్యూరిటీ మాత్రమే కాదు, లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు, సంక్షేమ పథకాలు కూడా అవసరమే. కానీ సంక్షేమ పథకాలే మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తాయంటే కాదు. మితిమీరినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా కూడా ప్రజలు సోమరిపోతుల్లాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అది కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. కానీ కొంతమేర అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈ ఫ్రీ బస్, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు ఇందులో భాగంగానే తీసుకున్నట్టుగా కనబడుతోంది. సంక్షేమ పథకాలకు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం కాదు అనేటువంటి మెసేజ్ దీని ద్వారా ఇవ్వడం జరిగింది. మెసేజ్ నెంబర్ 4, ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్, బోర్డర్ సెక్యూరిటీ అంశాల విషయంలో ఒక కఠినమైనటువంటి పాలన అవలంబిస్తాం. ఒక పాలసీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఇందులో కొన్ని వర్గాలకి ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా జాతీయ భద్రత విషయంలో మేము కాంప్రమైజ్ కాము అనేటువంటి మెసేజ్ని ఇవ్వడం కోసమే. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్లపైన నమాజ్ చేయకండి, లౌడ్ స్పీకర్లను కంట్రోల్ చేయండి, లా అండ్ ఆర్డర్ విషయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఒక వర్గానికి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ని పీస్ఫుల్గా సొసైటీ ఉండాలంటే, జాతీయ భద్రతని పరిరక్షించుకోవాలంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తప్పవు అనేటువంటి మెసేజ్ని సువేందు ఇవ్వాలనుకున్నారు. అండ్ ఫైనల్గా ఒక కొత్త బెంగాల్, న్యూ బెంగాల్ మోడల్, సువేందు ఒక కొత్త పొలిటికల్ ఫార్ములా ట్రై చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏంటి ఆ పొలిటికల్ ఫార్ములా అంటే, 1 డెవలప్మెంట్,
బీజేపీ ఇదే సిద్ధాంతాన్ని నమ్ముకుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఈక్వేషన్స్ ఒకేలాగా ఉండవు, అన్ని రాష్ట్రాల్లోనూ హిందుత్వ కార్డు ట్రంప్ కార్డు ఒకటే పనిచేయదు, ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి, అది చేసి చూపించాలి. హామీలు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రారంభోత్సవాలు చేయడం మాత్రమే కాదు, ప్రాజెక్టులు వాటిని పూర్తి చేసి కూడా చూపించాలి. సో ఆ క్రెడిట్ ఇతర రాష్ట్రాల్లో ఉంది, ఇక్కడ కూడా అదే ఫార్ములా అమలు చేయబోతున్నారు. డెవలప్మెంట్ ప్లస్ నేషనలిజం, జాతీయవాద భావనను ప్రజల్లో రేకెత్తించాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉండి తీరాల్సిందే, నో మోర్ కాంప్రమైజెస్. ఇందులో సెకండ్ థాట్స్ కానీ సెకండ్ ఒపీనియన్స్ కానీ ఏమీ లేవు. డెవలప్మెంట్ ప్లస్ నేషనలిజం, జాతీయవాద భావనను ప్రజల్లో రేకెత్తించాలి, కలిగించాలి. ఇక వెల్ఫేర్, ఇందాక నేను చెప్పినట్టుగా సంక్షేమం, ఈ మూడింటిని కలిపి మా పరిపాలన ఉండబోతుంది. దిస్ ఈజ్ బీజేపీ కైండ్ ఆఫ్ బీజేపీ మోడల్ ఇది, సువేందు మోడల్ ఇది. గతంలో మోడల్ వేరు, మమతా మోడల్ వేరు, బీజేపీ మోడల్ వేరు అని చెప్పడమే ఈ రెండో క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల యొక్క సారాంశంగా కనబడుతోంది. డెవలప్మెంట్, నేషనలిజం, వెల్ఫేర్, ఈ మూడింటికి కలిపే మా పరిపాలన ఉండబోతోందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు సువేందు అధికారి. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇంకా ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో మరిన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రక్షాళన ఇప్పుడే మొదలైంది, ఆరంభం అని చెప్పి సువేందు చెప్పారు. మిగతా మంత్రులకు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలనా తీరు గురించి మీ అభిప్రాయాలు ఏంటి? ఏ విధంగా సాగుతోంది? ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.